దేవాదుల నార్త్ కెనాల్ కింద ఈ కాలువను నమ్ముకొని రైతులంతా నార్లు పోసుకున్నారు. మరి మే 25న రోని మొదలైతే ఇప్పుడుకి నెల మీద 25 రోజులు అవుతుంది. ముదాలు పోసుకున్న నార్లు ఎండిపోయినాయి, వెనక సీరు పోసుకున్న నార్లు ఏమో వలిపోయినాయి, ముదిరిపోయినాయి. మరి ఇప్పుడు రైతులు ఎప్పుడు నాటేసుకోవాలి? ఈ ప్రభుత్వానికి వాటర్ మేనేజ్మెంట్ మీద అవగాహన ఉన్నదా లేదా? అసలు నీటి యాజమాన్యం ఇరిగేషన్ ప్లాన్ ఉన్నదా లేదా? ఇప్పటి వరకు నీళ్లు స్టాక్ పెట్టుకొని ఉండి ఇప్పటికి నెల రోజుల కిందనే రైతులకు నీళ్ళు ఇచ్చేది ఉండే. నార్లన్నీ ముదిరిపోయినాయి. అసలు పత్తి పంటలు మొలకలు పెట్టినాయి, మొలకలన్నీ వల్లిపోతాయి. తర్వాత మక్క చేనులు కూడా వల్లిపోతాయి. ఇప్పటి వరకు నీళ్ళు ఇవ్వలేదు. ఇవాళ మేము ఏం చేసినామంటే కొందరు రైతులతో కలిసి ఇరిగేషన్ మన చింతగట్టు క్యాంపు లోపల ఎస్సీ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 2 రోజుల లోపల కనుక నీళ్ళు ఇవ్వనట్టు అది ఉంటే ఈ ధర్మసాగర్ నార్త్ కెనాల్ కింద నాటేసుకోబోయే రైతులందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. తప్పకుండా నీళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. రైతులు కాంగ్రెస్కు ఓటేసి కరువును కొని తెచ్చుకున్నట్టు అయితాంది. ఇక్కడ రైతుల యొక్క పరిస్థితి దీనావస్థ లోపల ఉన్నది. ఇప్పటి వరకు రైతులు పొలాలు దున్నుకుంటామంటే నీళ్లకు దిక్కు లేదు. ఇక్కడ పట్టించుకునేటువంటి నాదులు లేదు. నీళ్ళు ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తామని చెప్పేసి ప్రజలను మోసం చేసి ఓట్లేయించుకొని ఇవాళ కాంగ్రెస్ నాయకులు లాంటి ఊర్ల పొంటి తిరుగుతారే తప్ప ఇవాళ రైతులను పట్టించుకోవడం లేదు. 2 రోజుల లోపల కనుక నీళ్ళు ఇవ్వనట్టు అయితే ఉంటే, నార్త్ కెనాల్ కనుక నీళ్లు విడుదల చేయకుండా ఉన్నట్టు అయితే ఉంటే ఇక్కడ రైతులను కలుపుకొని ఎలకతుర్తి మండలం, భీమదేవరపల్లి మండలం ఉన్నటువంటి రైతులందరినీ కలుపుకొని టీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాము. ఖబర్దార్, ఖచ్చితంగా 2 రోజుల లోపల నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.